అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు జాతకం చూస్తారు అని తెలుసు, శోభన్ బాబు గారికి అది చెప్పారు. చాలా లేట్గా తెలిసింది. వాళ్ళకి తెలిసింది లేట్గా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి నేను జాతకాలు చెప్తాను తెలియదు, మా మదర్ చెప్తారని తెలుసు. మా మదర్ చెప్తారని తెలుసు. కొంతమంది వచ్చి చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. నేను జాతకాలు చెప్తాను అని తెలియదు. నేను గొప్పవాడిని, నేనే బాగా రాస్తాను, నేనే బాగా యాక్ట్ చేస్తాను, నాకంటే గొప్పవాడేవాడు లేడు, నేను సీనియర్ జర్నలిస్ట్ని అందరూ రాసుకుంటూ ఉంటాం. నేను కూడా రాసుకోవచ్చు. నాకు సీనియరు ఇంటూ వెంకటేశ్వరరావు, నేను ఇంకోటికి సీనియర్. వాడేమో సీనియర్ రాసుకుంటున్నాడు. వాడెవరికి సీనియరు? నాకా ఇంటూ వెంకటేశ్వరరావుకా అని వస్తుంది కదా. అంటే ఎవరికి ఆడే సీనియర్. ఆ సీనియర్ని కూడా రాసుకోను. నేను లెటర్ హెడ్ కూడా మెయింటైన్ చేయలేదు. లెటర్ హెడ్ కూడా లేదు నాకు. తెల్లకాయమే రాస్తాను. నా సంతకానికి వాల్యూ తప్ప, నా మ్యాటర్ వాల్యూ ఉండాలి తప్ప దేనికి వాల్యూ కాదు. బుక్ వేస్తున్నాం విట్లాచార్య గారి, మీరు ఆర్టికల్ రాయవద్దు కుదరదన్నారు. రాశాను, పగిలిపోయింది. విఠలాచార్య ఏంటో ఆ 10 పేజీల్లో తెలిసిపోయింది. ఫోన్లు చేస్తున్నారు, విఠలాచార్య గురించి ఇంత గొప్పగా రాశారేంటి. గొప్పగా రాయడం ఏముందయ్యా, నాకు అలవాటు, రాశాను, ఆయన దగ్గర ఉన్నాను, అలవాటు రాశాను. కాటక మహాద్ గారు గురించి నాకు బాగా తెలుసు. మీకు ఆయన ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరు అంతవరకు తెలుస్తుంది. ఆయన లోపల హృదయం మీకు తెలియదు కదా. ఆయన హెల్పింగ్ నేచర్ ఉందనే హృదయం మీకు తెలియదు కదా. అవన్నీ నాకు తెలుస్తాయి కాబట్టి రాస్తాను, చెప్తూ ఉంటాను. అలా పరిస్థితి అనమాట. నేను ఎవరిని లెక్క చెయ్యను, భగవంతుని కూడా లెక్క చెయ్యను. భగవంతుడు కాదు, ఎవడొచ్చినా లెక్క చేయను. లెక్క చేసేవాళ్ళు లెక్క చేస్తాను. రామారావు గారు ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వడు అంటారు. రామారావు గారు 10 ఏళ్ళు ఉన్నాను. 10 ఏళ్ళు ఉండి నేను 2 ఏళ్ళు వేషం అడగలేదు. అసలు 2 ఏళ్ళు వేషం అడగకుండా ఉన్నాను ఆయన దగ్గర. ఆయన రోజు వచ్చేసి భుజం మీద చేసి రూమ్లో జవులు ఏదో పెడుతున్నాడు. ఏం పెట్టానో చూసుకోండి అన్నాడు. ఆయన తెలియదు, నాకు తెలియదేట్లు. రామారావు ఫోటో బయటికి తీశాను. ఈ ఫోటో ఉందన్నాను. చూశాడు. నా ఫోటో వచ్చింది ఏంటి, డబ్బులు పెట్టాను కదా అన్నాడు. మీ ఫోటోగా మారిపోయిందేమో, డబ్బులు చూసుకోండి. అలాగే ఇప్పుడు 10-15 ఫోటోలు ఉంటాయి. నేను కృష్ణగారి దగ్గరికి వెళ్తే కృష్ణగారి ఫోటో పెడతాను, అది తీసి చూపిస్తా. సోమరావు గారు ఇలా అలవాటు అన్నమాట. ఎన్ని ఫోటోలు ఉంటాయి అలా జేబులో? అప్పుడు చాలా ఉంది, ఇప్పుడు ఫోటో ఎక్కర్లేదు. ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటున్నాను అంతే. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఖాళీ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, రెడీగా ఉంది. అంటే ఇప్పుడు సిగ్నల్ పడింది, స్టేషన్కి వచ్చాను, సామాన్ సర్దుకున్నాను, నిలబడ్డాను, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎక్కితే అయిపోయిందా అన్ని బరువు బాధ్యతలు? చావుకు భయపడినా కాదు, మీరు వచ్చిన బరువు బాధ్యతలు అన్నీ బరువు బాధ్యతలు ఏమున్నాయి? బరువు బాధ్యతలు ఏమీ లేవు. కొడుకు ఏదో సెటిల్ అయ్యాడు, కోడలు సెటిల్, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం పర్వాలే. వాళ్ళు కాకినాడలో ఉన్నారు, వాళ్ళు హ్యాపీ. నాకెవడు నా కొడుకు డబ్బులు పంపుతానంటాడు, అసలు ఆ మాట ఎత్తద్దు అంటాను. ఆ మాట ఎత్తడానికి వీలు లేదు, ఎత్తితే నువ్వు ఫోన్ చేయొద్దు అంటాను. పోనీ ఊరగాయలు పంపుతానంటాడు, అదంటే ఓకే. అలాగే నా తమ్ముడు ఉన్నారు, ఆయన మంచి పొజిషన్. డబ్బులు పంపుతానంటే నేను పంపొద్దు అంటాను. నన్ను ఎవడైనా డబ్బులు ఇస్తానంటే ఇవ్వద్దంటాను. నేను డబ్బులు ఎవరిని అడగను, డబ్బులు ఇస్తానంటే ఇవ్వద్దంటాను. ఇస్తే తీసుకుంటాను, అది నా పాలసీ. అయితే ఇప్పుడు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, సిగ్నల్ వచ్చింది అంటున్నారు. మీరు పడింది, సిగ్నల్ పడింది. పడినా కూడా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యన నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మెడ్రాస్ నా కోసం వస్తాడు, హైదరాబాద్ నాకు కూడా తిరుగుతాడు. ఒకే మంచమే పడుకుని మనిషి సడన్గా ఆనపర్తి ఒక ప్రెస్ ఓనర్ విజయశాంతి గారి దగ్గర రిలేటివ్ రెడ్డి గారని, ఆయన పట్టాలు దాడితో ఫోన్ చేస్తూ ట్రైన్ గురించి చచ్చిపోయాడు. అది నాకు 2 గంటల తర్వాత ఆయన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఆయనకి ఫోన్ చేయడం అలవాటు, చెప్పాడు ఆయనకి చాలాసార్లు, నువ్వు రోడ్డు మీద నడుస్తూ సెల్ మాట్లాడుకో, ఎప్పటికైనా ప్రమాదం, జాగ్రత్త అని చెప్పాను. నాకే అన్నీ చూసుకుంటాను అన్నాడు, పోయాడు. ఏం చేస్తాం, అంచేత చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. పుట్టుగా ఉన్నప్పుడు సావు పక్కన రాసి ఉంటుంది. బర్త్ డేటు, డెత్ డేటు రాసి ఉంటాయి. బర్త్ డేట్ మనకు ఎవరు చెప్తారు? పుట్టినరోజు నాడు మనకి చేస్తారుగా, బారసాల చేసి పుట్టినరోజు చేస్తారు. అప్పుడు తల్లి
నీ పుట్టినరోజు అని చెప్తుంది. తండ్రికి ఇస్తుంది, తండ్రి చెప్తాడు, తండ్రి మేనత్తకి ఇస్తాడు. మనకి మేనత్ ఇంపార్టెంటు, మేనమా ఇంపార్టెంటు, చిన్నాన్న ఇంపార్టెంటు, పెదనాన్న ఇంపార్టెంటు, తాత ఇంపార్టెంట్, తండ్రి ఇంపార్టెంట్, తల్లి ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు రక్త సంబంధికులు తప్ప వాళ్ళు ఇంపార్టెంట్ ఉండదు. ఒక తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, తండ్రి చచ్చిపోయాడు, ఆ కొడుకుని మేనత్ తీసుకెళ్ళి పెంచవచ్చు, మేనత్ తీసుకెళ్తుంది. తల్లి చచ్చిపోతే మేనమావ తీసుకెళ్ళి పెంచుతాడు, కూతురించి పెళ్లి చేయొచ్చు. ఇలాంటి వరుసలు ఉంటాయి. నాకు వరుసలు ఉన్నారు, మేనత్ చచ్చిపోయారు అంతా, అందరూ పోయారు, ఇప్పుడు ఎవరు లేరు. నేను ఏకాకిగా, నేను నా తమ్ముడు కాకినాడ హ్యాపీ, నేను ఇక్కడ హ్యాపీ. ఏంటంటే నాకు ఏదో కావాలి, కారు కావాలి. ఇప్పుడు సైకిల్ కావాలనుకుంటాను, సైకిల్ వచ్చిన మోటార్ సైకిల్ వస్తే బాగుండు అనుకుంటాను. మోటార్ సైకిల్ తర్వాత హెలికాప్టర్ వస్తే కారు వస్తే బాగుండు, కారు తర్వాత హెలికాప్టర్ ప్లెయిన్. నేను పేపర్లో ప్రకటన చేశారు, చిరంజీవి గారి అబ్బాయి 10 కోట్ల కారులోనో 20 కోట్ల కారులోనో వెళ్తున్నాడు పెళ్ళికని. అది జనానికి కావాలా? జనానికి అవసరం లేదు కదా, ఆయన వెళ్తాడు, దానికి ఉంది. ఇప్పుడు ఎవడు పెళ్లి చేస్తున్నారు బొంబాయిలో, అంబానీలు, 1,50,000 కార్డు ఖరీదు 1,50,000 అన్నాడు. ఒక కార్డు ఖరీదు 1,50,000 అయితే ఏదో పెట్టారు. అసలు అంత డబ్బును వాడు బీదవాళ్ళకి ఏమైనా కాలనీలు కట్టించవచ్చు కదా, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు కదా, అది చేయరు. వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం. నేను గొప్పతనాన్ని చాటుకోవాలంటే దూరం పెడతాను. ఎందుకంటే వాళ్ళతో మనం సరిదోగలేము. గొప్పవాడితో మాట్లాడడం ఎందుకు? దేవుడు వాడికంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడని వాడు తెలుసుకోవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆడితోనే మాట్లాడతాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఏ కోరికలు లేవు అనుకున్నప్పుడు మీరున్నటువంటి చిన్న గది చాలా హ్యాపీ. బాగుందా? బాగానే ఉందంటే అంతకన్నా చిన్న గదిలో ఉన్నాను, రోడ్డు మీద పడుకున్నాను. రోడ్డు మీద ఫ్యామిలీ తినేప్పుడు రోడ్డు మీద పడుకుని బతికాను. రోడ్డు మీద గంపలు అన్నాలు తిన్నాను. కేసరి కుటీరం లిమిటెడ్ వాళ్ళు వాల్ పోస్టులు అంటించారు మెడ్రాస్లో. ఇండస్ట్రీలో కొంచెం పరిచయాలు అవుతున్న రోజు చిన్నతనంలో అలా ఎదిగొచ్చాను. జర్నలిస్ట్గా మారాను. వేషాలు వేయాలని లేదు, డబ్బుల కోసం వేషం. అప్పుడు జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చేవారు కాదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేవారు కాదు, ఏదో ఫ్రెష్ చేసి చూపించేవారు అంతే, టిఫిన్ పెట్టి. ఇప్పుడు జర్నలిస్టులకు కవర్లు ఇస్తున్నారు, కవర్లు ఇచ్చి ఆడు రాసిందే వేసేయమంటారు. ఆ హీరో గారు రాసేసి పెట్టేస్తాడు, నేను చాలా గొప్పవాడిని. రాసుకునేప్పుడు నేనే చాలా గొప్పవాడిని అనిపిస్తుంది. ఇప్పుడు మనం రాసుకుంటే ఆత్మ కదా, నేను చాలా గొప్పవాడిని అని రాస్తాడు ముందు. చిచి అంతకంటే నేను గొప్పవాడిని అని రాసుకుంటాడు. ఆత్మ కథ కదా, తక్కువ చేసుకుంటే కష్టం. నేను అలా కాదు, నేను చాలా ఎదవని, నాకేమీ తెలియదు, నేను జర్నలిస్ట్నే కాదు, అందరూ గొప్ప జర్నలిస్టు, సీనియర్సు, నేను జూనియర్ని, ఇలా రాసుకుంటాను. ఇలా ఉంటుంది నా పరిస్థితి. నాకు ఒక లెటర్ రైడ్ కానీ ఏదీ లేదు, లైఫ్లో లేదు. ఓసారి మురళీమోహన్ గారు, మీకు 2 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తున్నాం మాయాశేషంలో అని నాకు చెప్పకుండా అతను తీసేమన్నాడు, వేరే వాళ్ళకి ఇద్దామని. నేను నాగేశ్వర గారు ఫోన్ చేసే, ఏంటంటే మీరు గౌరవ సభ్యులు కదా, నాకు తీసేస్తున్నారేంటి అంటే, వాళ్ళు ఏదో ఇల్లు కొన్నారయ్యా ఆఫీసు, అది అమ్మకం అవ్వట్లేదు, అది బాగోలేదు, అదే డబ్బులు లేవనుకుంటాను. 1 గంట లోపుగా మీరు అందులో నేనే గౌరవ అధ్యక్షుడిని రాసుకున్నావు కదా నాగేశ్వరరావు, నువ్వు డబ్బులు పంపవా అది చెప్పు ముందు అన్నాను. వెంటనే మురళీమోహన్ గారి నుంచి అరగంట ఫోన్ వచ్చింది, పెద్దానికి చెప్పాలా నేను పంపుతామని. ఇప్పటికీ ఉందా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? ఉంది, పంపుతున్నారు, 6,000 పంపుతారు. పెన్షన్ వస్తుంది, చాలా గౌరవంగా పంపుతారు. నాకే కాదు, కృష్ణవేణి అని పెద్ద హీరోయిన్, ఆవిడ మొన్నటిదాకా తీసుకుంది, ఇంక పంపట్లేదు ఆవిడకి. ఆవిడ కానీ ఉన్నా తీసుకుంటుంది, మేము లేకుండా తీసుకుంటాం, లేక తీసుకుంటాం. ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటారు. డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? నేను ఎవరైనా డబ్బు అడగను, ఇస్తే తీసుకుంటాను. ఇస్తే 1,00,000 ఇస్తే తీసుకుంటాను, నాకేం చేయదేంటి. కానీ అడగడం అనేది మన చేయి కింద పడిపోతుంది. నాతో రోజు ఒక పెద్ద కోటీశ్వరుడు మాట్లాడతాడు, వెంకటేశ్వర గారని, ఉప్పు వెంకటేశ్వర గారిని కలపటిపో. ఆయన చాలా 5 ఏళ్ళ నుంచి మాట్లాడతాడు, అరగంట మాట్లాడుతూ ఉంటాడు, నైట్ 10-10:30 నుంచి మాట్లాడతాడు. ఈ రోజు వరకు కూడా ఆయన నాకు డబ్బులు ఇవ్వండి, ఇబ్బందులు ఉంది, నాకేదో అప్పు ఇవ్వండి లేకపోతే అని అడగలేదు. ఆయన ఏడాదికి ఒకసారి ఇంటికి తీసుకెళ్తాడు 2 సార్లు. తీసుకెళ్ళి చాలా గౌరవం కూర్చోబెట్టి కవర్లో పెట్టి ఒక 5,000 10,000 పెట్టి కాల నమస్కారం పెట్టి వైఫ్ అయినా ఇస్తారు.